ఓం నమఃశివాయ. విశ్వానికి అధినాథుడైన పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుండే కాక భారతదేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం శివాలయ నిర్మాణం జరుగుతుండడంతో ఈ పుణ్యస్థలం మరింత వైభవంగా కళకళలాడుతుంది. సకల శుభాలనిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు ఒంగోలు నుండి వచ్చిన శివకృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులు భక్తి మార్గంలో తరించారు. ముందుగా ఈ శివభక్తులందరూ నిశ్చలమైన మనస్సుతో ఆలయానికి చేరుకోగా మహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః దివ్యమంగళ నీరాజనాం దర్శయామి. జయ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకరాయ నమో నమః. హర 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 నమః. శివార్పణమస్తుతి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. భక్తులు హోమం చుట్టూ చేరి నెయ్యి నవధాన్యాలు సమర్పించారు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నమః స్వాహా. మహారుద్రాయ తన్నమః. త్ర్యంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. నమః స్వాహా. మహామృత్యుంజయాయ తన్నమః. ఆలంబన ఈ క్షేత్రం శివదేవాలయ క్షేత్రం. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం. మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం. పుణ్యలింగేశ్వర స్వామి. భక్తులందరూ శివాలయ నిర్మాణ పనుల్లో భాగమవడం అదృష్టంగా భావించి ఇటుకలను అందించి శివానుగ్రహాన్ని పొందారు. ఈ క్రమంలో సేవాశ్రమాన్ని సందర్శించగా అభాగ్యులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా వీక్షించారు. భక్తి మార్గంలో తరించి అభాగ్యుల బాగోగులు తెలుసుకున్న సేవామూర్తి శివకృష్ణ గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు 3 పూటలా నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతుంది. 600 మంది అభాగ్యులకు అండగా నిలిచి తమ సహాయ సహకారాలు అందిస్తున్న మానవదేవుళ్లకు అమ్మా నాన్న అనాథాశ్రమం పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతోంది. నమస్తే, నా పేరు మందలపు శివకృష్ణ. మేము ఒంగోలు నుండి వచ్చాము. మేము మొదటిసారి ఈ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంని దర్శించాము. కానీ విజిట్ చేద్దాం అనుకుంటా ఇవాళ కుదిరి వచ్చాము. కానీ ఇక్కడ చూశాక తెలిసింది అంతా నీట్గా అందరికి సేవ చేయటం అంతా బాగుంది. టెంపుల్ కొత్తగా కట్టే టెంపుల్ కూడా బాగుంది. రండి